Hello everyone. First of all, thank you for choosing Uttam's Academy online classes. మరి ఈడియమ్స్ అండ్ ప్రేజెస్లో భాగంగా మనం ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 6 ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ కూడా అత్యద్భుతమైన పదాలు ఉన్నాయి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్తూ దానికి తెలుగులో ఏ విధంగా అంటారో కూడా చెప్తూ ఈజీగా గుర్తున్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం. చూస్తే ఇక్కడ his position in the company was on the brink of disaster అంటున్నాడు. His position in the company was on the brink of disaster. అంటే కంపెనీలో అతని యొక్క పరిస్థితి అతని యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందంటే ఆన్ ది బ్రింక్ ఆఫ్ డిజాస్టర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డిజాస్టర్. సో మన డిజాస్టర్ అంటే డిజ్ అంటే అగనెస్ట్, ఆస్టర్ అంటే స్టార్. డిజాస్టర్ అంటే ఒక స్టార్ అనేది తన యొక్క మార్గాన్ని పక్కదారి పడిస్తే ప్రళయం వస్తుంది. గ్రేట్ డేంజర్, మిస్ఫార్చ్యూన్ అని మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ మాకు నెగిటివ్ వస్తూ ఉంది. హీజ్ పొజిషన్ ఇన్ ద కంపెనీ వాస్ అంటే అతని యొక్క పొజిషన్ కంపెనీలో ఎట్లా ఉందంటే ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిజాస్టర్. ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిజాస్టర్. సో ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిజాస్టర్, ఆన్ ద బ్రింక్ ఆఫ్ మీన్స్ వెరీ క్లోజ్ ఫెయిల్యూర్. వెరీ క్లోజ్ ఫెయిల్యూర్. ఓకే, సపోజ్ చూస్తే ద ఎకానమీ, ద ఇండియన్ ఎకానమీ టుడే ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ కొలాప్స్. ఓకే, సో ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ అనొచ్చు, వరల్డ్ ఎకానమీ అనొచ్చు. సో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎట్లుందంటే కొలాప్స్కు దగ్గరలో ఉంది, కొలాప్స్కు అంచున దగ్గరలో ఉంది. ఓకే, కాబట్టి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడంలో మన ఆన్ ది బ్రింక్ ఆఫ్ డిజాస్టర్ అంట మిత్రమా. కాబట్టి ఇక్కడ ఆన్ ద బ్రింక్ ఆఫ్ మీన్స్ అట్ ద టాప్ ఆఫ్, అట్ ద పాయింట్ ఆఫ్, ఆన్ ద సైడ్ ఆఫ్, ఆన్ ద బ్యాక్ ఆఫ్. చూస్తే ఇక్కడ దగ్గరగా ఉండే పదం ఏమంటే అట్ ద పాయింట్ ఆఫ్, అట్ ద పాయింట్ ఆఫ్. నౌ ద పేరెంట్స్ ఆర్ ఇన్ హై స్పిరిట్స్ యాజ్ దర్ సన్ హ్యాస్ గాట్ ఏ డీసెంట్ జాబ్. ఇది ఎవరికైనా కామన్ కదండి. ద పేరెంట్స్ ఆర్ ఇన్ హై స్పిరిట్స్. పేరెంట్స్ హై స్పిరిట్లో ఉన్నారు. ఎందుకు? యాజ్ దేర్ సన్ హ్యాస్ గాట్ ఏ డీసెంట్ జాబ్. తమ కుమారునికి ఒక డీసెంట్ జాబ్ వస్తుందనేసి పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఇన్ హై స్పిరిట్స్ అన్నారు. మీరు ఎప్పుడైనా సరే గమనించిన మిత్రమా, తన కొడుకు పెరిగి పెద్దవాడయి మంచిగా చదువుకుంటే ఏమనుకుంటారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా, మావాడు ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి స్థాయిలో ఉంటే మేము సంతోషిస్తాం, హ్యాపీగా ఉంటాం అని ఎగ్జైట్మెంట్లో ఉంటారనమాట. కాబట్టి ఇన్ ద హై స్పిరిట్ అంటే ఏమి? ఇన్ ఏ గుడ్ పొజిషన్, డ్రంక్, చీర్ఫుల్, షాక్డ్. డ్రంకులో ఉంటారా? ఉండరు కదా. షాక్లో ఉంటారా? ఉండరు కదా. ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఆర్ ఈ చీర్ఫుల్. జనరల్గా ఇన్ హై స్పిరిట్స్ అంటే మీనింగ్ ఏమంటే వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ మీన్స్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే చీర్ఫుల్ అని అర్థం. ఓకే, కాబట్టి ద పేరెంట్స్ ఎట్లున్నారంటే చీర్ఫుల్గా ఉన్నారు. ఎందుకు? యాజ్ దేర్ సన్ హ్యాస్ గాట్ ఏ డీసెంట్ జాబ్. వాళ్ళ కొడుక్కి జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. దెన్ థర్డ్ వన్, ద పోలీస్ కాట్ ద థీఫ్ రెడ్ హ్యాండెడ్. పోలీస్ కాట్ అంటే పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? థీఫ్ని. ఎట్లా పట్టుకున్నాడు? రెడ్ హ్యాండెడ్. సో రెడ్ హ్యాండ్ అంటే మనకేమి? సో రెడ్ హ్యాండెడ్. ద పోలీస్ కాట్ ద థీఫ్. పోలీసు దొంగను పట్టుకుని ఎట్లా పట్టుకున్నాడు? రెడ్ హ్యాండెడ్గా మనం అంటూ ఉంటాం. అబ్బా, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారా అంటే అర్థమేమి? ఏదైనా సరే ఒక దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకుంటే దాన్ని ఏమంటామంటే మనం రెడ్ హ్యాండెడ్ అంటాం. రెడ్ హ్యాండెడ్. ఓకే, సో కాబట్టి కాట్ సమ్వన్ రెడ్ హ్యాండెడ్ మీన్స్ ఉన్న పలంగా. టు క్యాచ్ ఏ పర్సన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అతను తప్పు చేసే సమయంలోనే పట్టుకుంటే దాన్ని ఏమంటామంటే మనం రెడ్ హ్యాండెడ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇన్ ఏ రెడ్ యూనిఫామ్ విత్ బ్లడ్ ఇన్ హ్యాండ్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమిటింగ్ ద క్రైమ్ ఆఫ్టర్ రీడింగ్ ద రూల్స్. సో వాట్ ఆన్సర్? అట్ ద టైమ్ ఆఫ్ కమిటింగ్ ద క్రైమ్. సో క్రైమ్ చేసేటప్పుడే ఆ యొక్క దొంగను పోలీసు పట్టుకున్నాడు. దాన్ని ఏమంటామంటే మనం రెడ్ హ్యాండెడ్ అంటే మిత్రమా. నా ఫోర్త్ వన్, ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. నేను చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది. వెన్ ఎప్పుడు? మై క్లోజ్ ఫ్రెండ్ లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్. మై క్లోజ్ ఫ్రెండ్ లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్. నేను చాలా డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది, చాలా నిరుత్సాహపడ్డాను. ఎప్పుడు నిరుత్సాహపడ్డానంటే నాకు దగ్గర ఫ్రెండ్, నాకు దగ్గర ఉన్న ఫ్రెండ్ ఏమనంటే నన్ను వదిలేసి, ఎప్పుడు వదిలేసాడు? లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్. నన్ను వదిలేసాడు. ఎప్పుడు వదిలేసాడు? ఇన్ ద లర్చ్. అంటే తనకు ఏదైతే అవసరం ఉందో
నాకు మంచిగా హెల్ప్ అవుతాడు అనే మూమెంట్లో నా నుంచి అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు చాలామంది మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ ఏం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే కాబట్టి నేను ఓకే. సో మీనింగ్ ఏమంటే ఇక్కడ టు లీవ్ సమ్వన్ వితౌట్ హెల్ప్, టు లీవ్ సమ్వన్ వితౌట్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్. సో నాకు హెల్ప్ చేయకోకుండా, నన్ను కాపాడుకోకుండా వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే మనం లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్ అంటాం. ఫస్ట్ మన దగ్గర బాగా డబ్బులు ఉంది, మన అవసరం ఉంది, మన పక్కన ఉంటారు. మన దగ్గర డబ్బు లేదు, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలి, వాళ్ళని అడగాలి, అప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతారు. అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోతారు. వెన్ ఇట్ నీడెడ్. సో నాకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు ఏం చేశారంటే నన్ను నా యొక్క సహాయం కోరక అయితేనేమి, నన్ను కాపాడడానికి అయితేనేమి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని వదిలివేయడం. నేను చాలా కష్టాల్లో ఉన్నా కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, లేదా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అనే సందర్భంలో లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్ అంటాం. ఓకే. సో లర్చ్ అంటే మీనింగ్ ఏమంటే లర్చ్ మీన్స్ అబ్రప్ట్, ఆటంకాలు, అన్స్టడీ లేకపోవడం, అన్కంట్రోల్డ్ మూమెంట్. ఓకే. ద కార్ లర్చ్డ్ ఫ్రమ్ ఫార్వర్డ్. ఓకే. ద కార్ లర్చ్డ్ ఫార్వర్డ్ అంటే కారు ముందుకు పోయింది. ఓకే. ద కార్ లర్చ్డ్ ఫార్వర్డ్ అనమాట. సో కాబట్టి మనకి మీనింగ్ ఏమి, లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్ అంటే ఏమి, మనకు అవసరాలు ఉన్నప్పుడు మనల్ని దూరంగా మనకు హెల్ప్ చేయకుండా మనం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళను. సో వెంట్ అవే వితౌట్ వెయిటింగ్ ఫార్ మీ, హెల్ప్డ్ మీ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, అబాండన్డ్ మీ వెన్ ఐ నీడెడ్ హెల్ప్, స్టాప్డ్ హెల్పింగ్ మీ ఇన్ ఎమర్జెన్సీ. ఇక్కడ చూడండి మరి దగ్గరగా పదిహేను చూడండి మనకేముందో. సో అబాండన్ వదిలేసినాడు. ఎప్పుడు అబాండన్ మీ వెన్ ఐ నీడ్ హెల్ప్, నాకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. అప్పుడు దాన్ని ఉంటామంటే మనం లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్ అండి, లెఫ్ట్ మీ ఇన్ ద లర్చ్ అంటాం. సో లర్చ్ అంటే మీనింగ్ ఏమంటే అబ్రప్ట్ అని, అన్స్టడీ అని, అన్కంట్రోల్డ్ మూమెంట్ అని మీనింగ్. దెన్ క్వశ్చన్ నెంబర్ 5. సమ్ పీపుల్ డు నాట్ గ్రీజ్ ఎనీబడీస్ పామ్ ఆన్ ఎనీ అకౌంట్. సమ్ పీపుల్ డు నాట్ గ్రీజ్ ఎనీబడీస్ పామ్ ఆన్ ఎనీ అకౌంట్. ఏది ఏమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు డు నాట్ గ్రీజ్ ఎనీబడీస్ పామ్. సో పామ్ అంటే ఏమైనా అరిచేయి, అరిచేదిలో గ్రీజు పెట్టరు. మనం అంటూ ఉంటాం ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా పని కావాల్సినప్పుడు అంటూ ఉంటాం చెయ్యి తడమంది వాడు పని చేయరా అంటూ ఉంటాం. చెయ్యి తడిపితే కానీ అదను మనకు పని చేసి పెట్టరు. ఇక్కడ చెయ్యి తడపడం అంటే గ్రీజు తడిపితే, గ్రీజ్ అంటేమే మనకి ఏదైనా అవసరం ఉంది దాని ప్రతిఫలంగా వాళ్ళు డబ్బు ఆశిస్తారు అంటే లంచం అని అర్థం. కాబట్టి గ్రీజ్ ఎనీబడీస్ పామ్ అంటే చెయ్యి తడపడం. మన యొక్క భాషలో దేని చేయి తడపాలి, గ్రీజ్తో. ఇక్కడ గ్రీజ్ అంటే డబ్బుతో చేయి తడపాలా. సో గ్రీజ్ సమ్వన్ పామ్ మీన్స్ బ్రైబ్ అని అర్థం, కరప్షన్ అని అర్థం. సహాయానికి బదులుగా ఎవరికైనా డబ్బు ఇస్తే దాన్ని ఏమంటామంటే మనం గ్రీజ్ సంబడీస్ సమ్వన్స్ పామ్ అంటాం. కాబట్టి ఇక బ్రైబ్, ఫ్లాటర్, ఫైట్, చీట్. ఆన్సర్ ఏమండి బ్రైబ్. కాబట్టి గ్రీజ్ ఎనీబడీస్ పామ్, పామ్ అంటే అరిచేయి కదా, అరిచేయిని తడపడం, అరిచేయిని గ్రీజ్తో తడపడం అంటే బ్రైబ్ ఇవ్వడం, లంచం ఇవ్వడాన్ని ఏమంటామంటే మనం గ్రీజ్ ఎనీబడీస్ పామ్ అంటాం. అంటే మనకు స్వచ్ఛమైన తెలుగు భాష చెప్పాలంటే చెయ్యి తడపందే పని చెయ్యడు అని అంటాం. నెంబర్ 6. ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. రెడ్ లెటర్ డే అంటే వెరీ 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 ఇంపార్టెంట్ డే అని అర్థం. మన యొక్క లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ డేస్. రెడ్ లెటర్ డేస్ ఏముంటాయంటే మన యొక్క పుట్టినరోజు, మనకు జాబ్ వచ్చిన రోజు, మనకి పెళ్ళైన రోజు, ఇవే కదండి మన యొక్క లైఫ్లో రెడ్ లెటర్ డేస్ అంటే లిఖించదగినటువంటి సందర్భాలు అనమాట. సో లిఖించదగిన సందర్భాలు ఏముంటాయి, పుట్టినరోజు జరుపుకుంటాం, కష్టపడి చదువుతాం, జాబ్ వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఈ 3 ప్రతి ఒక్క వ్యక్తికి తనకి జీవితంలో లిఖించబడినటువంటి డేస్ అన్నమాట. ఏ డే విత్ బ్లడ్ షెడ్, ఏ డేంజరస్ నోట్ అబౌట్ ద డిస్ట్రక్షన్, ఏ డే మెమరబుల్ ఫర్ సమ్ జాయ్ఫుల్ ఈవెంట్, ఏ డే విత్ ల్యాక్ అండ్ వామ్త్. ఓకే అండి మనకు ఆన్సర్ ఇక తప్పుందండి. ఏ డే మెమరబుల్ ఫర్ సమ్వన్ జాయ్ఫుల్ ఈవెంట్, సమ్వన్ జాయ్ఫుల్ ఈవెంట్ ఇస్ కాల్డ్ రెడ్ లెటర్ డే. అదే సందర్భంలో మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ అని తెలుసుకోవాలి. రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటే ఏ వెరీ వామ్ వెల్కమ్ అంటే సాధారణంగా ఆహ్వానించడం, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తే దాన్ని ఏమంటామంటే మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటాం. మరి చైర్మన్ ఈజ్ సో ఇన్నోసెంట్, చైర్మన్ ఈజ్ సో ఇన్నోసెంట్, చైర్మన్ చాలా అమాయకుడు. దట్
హీ వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్. ఎట్లా? హీ వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్. వేర్స్ అంటే దేని ధరించినాడు? హిజ్ హార్ట్, ఆయన గుండెను ఎక్కడ ధరించినాడు? ఆన్ స్లీవ్స్. స్లీవ్స్ భుజాలు కదా, సో తనకి గుండెను భుజాలకు తగిలించుకున్నాడు. గుండె లోపల దాక్కొని ఉంటుంది, సీక్రెట్గా ఉంటుంది. కానీ మనవాడు ఏం చేశాడు? ఆ గుండెను బయట తగిలించుకున్నాడు. అంటే ఓపెన్ అప్ అయినాడు, ఓపెన్గా ఉన్నాడు, ఫ్రాంక్గా ఉన్నాడు అని అర్థం. కాబట్టి వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్ అంటే ఏమంటే టు షో వన్స్ ఎమోషన్స్ వెరీ ఓపెన్లీ. వానికి ఏదైనా సరే ఎమోషన్స్ ఉంటే ఓపెన్గా ఉంటాడు. సో భావోద్వేగాలను దాచిపెట్టకుండా బహిరంగంగా అందరికి చెబితే దాన్ని ఏమంటామంటే మనం వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్స్ అంటాం. చూడండి, వేర్స్ డ్రెస్ దట్ డస్ నాట్ మ్యాచ్, ఎక్స్ప్రెసెస్ హిజ్ ఫీలింగ్స్ ఓపెన్లీ. ఇదే కదండి మనకు. సో ఎక్స్ప్రెసెస్ హిజ్ ఫీలింగ్స్ ఓపెన్లీ, దట్ మీన్స్ వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్ అంటే మీనింగ్ ఏమండి? ఎక్స్ప్రెసెస్ హిజ్ ఫీలింగ్స్ ఓపెన్లీ అని అర్థం. దెన్ ఠాగూర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. సో సౌత్ మనకి ఏషియాలోనే మొట్టమొదటగా నోబెల్ అవార్డు లిటరేచర్ వచ్చింది ఎవరికంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. సో గీతాంజలి రచనకు గాను. అదే మాదిరిగా జనగణమన మనకి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా హమార్ సోనార్ బంగ్లా అనేది బంగ్లాదేశ్కు నేషనల్ యాంథమ్ అనమాట. ఈ రెండు యాంథమ్స్ రాసింది ఎవరంటే ఠాగూర్ గారు. కాబట్టి ఠాగూర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. సో ఇతను చాలా పుస్తకాలు రాశారండి. గీతాంజలి, పోస్ట్ ఆఫీస్, ఇటువంటి పుస్తకాలు చాలా రాశారు. కూడా ఈయన చాలా స్కాలర్స్ అంటే పుస్తకాల మీద, రచనల మీద మంచి పట్టు ఉండాలని మనం ఏమంటాం? స్కాలర్స్ అంటాం. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అని అర్థం. ఆఫ్ వైడ్ కాంటాక్ట్స్, ఎన్ ఎక్సలెంట్ లెటర్ డిక్టేటర్, ఏ గ్రేట్ రైటర్ ఆఫ్ లెటర్స్, ప్రొఫిషియంట్ ఇన్ లిటరసీ ఆర్ట్. ఓకే, ఈయన ప్రొఫిషియంట్ ఇన్ లిటరసీ ఆర్ట్. సో సాహిత్య రంగంలో ఇతను గొప్పవాడు. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే స్కాలర్ అని అర్థం. స్కాలర్. ద పూర్ సబార్డినేట్స్ ఆర్ మేడ్ స్కేప్ గోట్స్ బై దేర్ superiors. ద పూర్ సబార్డినేట్స్ ఆర్ మేడ్ స్కేప్ గోట్స్ బై దేర్ superiors. ఎప్పుడైనా సరే సుపీరియర్స్ దగ్గర సబార్డినేట్స్ స్కేప్ గోట్సే. అంటే అఫీషియల్స్ తమకు సూపర్వైజర్స్ తప్పులు చేస్తే ఆ నిందలు ఎవరికి వస్తాయి అంటే సబార్డినేట్స్కి వస్తాయి. తప్పు చేసేదేమో సుపీరియర్స్, బాధలు అవమానాలు అనుభవించేదేమో సబార్డినేట్స్ అని మీనింగ్లో మనం స్కేప్ గోట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఇంకొక వ్యక్తి కావడం, బలిపశువు కావడం. అంటే సింపుల్గా చెప్పండి మనం బలిపశువు అని చెప్తాం. సో బలిపశువు అంటే ఏమి? తప్పు చేసేదేమో ఒకరు, శిక్ష అనుభవించేదేమో మరొకరు. దాన్ని ఏమంటామంటే మనం స్కేప్ గోట్స్ అంటాం మిత్రమా. సో పనిష్డ్ ఫర్ అదర్ మిస్డీడ్స్, డెవలప్డ్ పూర్ రిలేషన్స్, ట్రీటెడ్ హంబ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ, స్కోల్డెడ్ విత్ అరగెంట్ రియాక్షన్స్. వాట్ ఇస్ మీనింగ్? పనిష్డ్ ఫర్ అదర్ మిస్డీడ్స్, ఇతరులు చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవిస్తే దాన్ని ఏమంటామంటే మనం స్కేప్ గోట్స్ అంటాం. దెన్ హీజ్ ఫ్రెండ్స్ బీట్ ద బాయ్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. హీజ్ ఫ్రెండ్స్ బీట్ ద బాయ్, అతనికి ఫ్రెండ్స్ బాయ్ని కొట్టినారు. ఎట్లా కొట్టినారు? టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. స్కోర్ అంటే ఏమండి? నీ యొక్క స్కోర్ ఎంత? 10కి 10 మార్కులు. నీ 100కి ఎంత స్కోరు? మరి సచిన్ టెండూల్కర్ ఎంత స్కోర్ కొట్టినాడు? సో అది స్కోర్స్ అంటే ఎన్ని పాయింట్స్ కొట్టినాడు, ఎన్ని గోల్స్ చేసినాడు, ఎన్ని రన్స్ తీసినాడు, దాన్ని ఏమంటామంటే మనం స్కోర్స్ అంటాం. సో హీజ్ ఫ్రెండ్స్ బీట్ ద బాయ్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే ముందు ఎన్ని పరుగులు అయితే కొట్టినాడో ఈరుకు అన్ని పరుగులు కొట్టినాడు. ఎట్లా కొట్టినాడో? రివెంజ్, పగ ప్రతీకారంతో. వాడు కొడితే నేను కొడతా, వాడు తన్నితే నేను కూడా తన్నుతా, వాడు 10 సార్లు తన్నితే నేను కూడా 10 సార్లు తన్నుతా అనే మీనింగ్లో టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటాం. టు సెటిల్ అకౌంట్స్. సెటిల్ అకౌంట్? ఒరే నీకు ఎప్పుడోసారి నీ అకౌంట్ తీరుస్తారా అంటాం. నీ బాగా తీరుస్తా అంటే అర్థమేమే? నేను తన్నావు కదా, నెక్స్ట్ ఖచ్చితంగా ఎప్పుడోసారి నాకు దొరుకుతావు, నేను తన్నుతా. సో అదే అనమాట. సో టు సెటిల్ అకౌంట్స్, టు హార్మ్ సమ్వన్ బికాస్ దే హ్యావ్ హార్మ్డ్ యూ ఇన్ ద పాస్ట్. సో నువ్వు ఒక వ్యక్తిని నువ్వు హార్మ్ చేసినావు. ఎందుకు హార్మ్ చేసినావు అంటే గతంలో అతను నిన్ను కూడా హార్మ్ చేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టినావు. ఎందుకు కొట్టినావు అంటే గతంలో అతను నిన్ను కొట్టాడు కాబట్టి. సో
కాబట్టి పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే ఏమంటే రిట్రీట్. అతను కొడితే నేను కొడతా అంటే ఈక్వల్ ట్రీట్మెంట్, అంటే టిట్ ఫర్ ట్యాట్ అనమాట. సో టు రీఫండ్ ఓల్డ్ డ్యూస్, టు టేక్ రివెంజ్, టు ఫోర్స్ హిమ్ టు బి ఏ స్కోరర్ ఇన్ ఏ మ్యాచ్ బికాజ్ హీ హ్యాడ్ నాట్ స్కోర్డ్ వెల్ అర్లియర్. సో వాట్ మీనింగ్? టు టేక్ రివెంజ్, టు టేక్ రివెంజ్ అనమాట. 11th one, the manager doctored the accounts of the company. The manager doctored the accounts of the company. సో మేనేజర్ ఏం చేశాడు? కంపెనీ యొక్క అకౌంట్స్ ఏం చేశాడు? డాక్టర్డ్ ద అకౌంట్స్ అంటాడు. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ డాక్టర్డ్ ద అకౌంట్ అంటే డాక్టర్ ఖాతా అని గుర్తుపెట్టుకోండి. సో డాక్టర్ ఖాతా అని గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఖాతా. ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి ఏదన్నా సూసైడ్ కాబడ్డాడు, లేకుంటే వ్యక్తిని చంపబడ్డాడు, లేకుంటే వేరే వాళ్ళు పాయిజన్ ఇచ్చి చంపినారు. సో అటువంటి కేసులు ఎక్కడికి వెళ్తాయి జనరల్గా? సో డాక్టర్కి రెఫరెన్స్కి వెళ్తాయి. అంటే ఇతను ఎందుకు చనిపోయినాడు. మరి ఎప్పుడు చంపిన వ్యక్తి గొప్పవాడు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఈ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆయన అకౌంట్ సెటిల్ చేస్తారు. దో నీకు ఎంత కావాలా? 2 lakhs, 5 lakhs, 10 lakhs చెప్పు, కానీ నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. యాక్సిడెంట్ అనుకోండి, అతను తాగి వచ్చి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి అతను గుద్దేశాడు అంటే తప్పేమో ఇంకొక వ్యక్తిది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క రికార్డ్స్ తారుమారు చేయి, నీకు ఎంత అకౌంట్ కానీ చెప్పు, అడ్డ గుర్తుంచుకుంటే ఇది మనకి ఈజీ గుర్తుంటుంది. డాక్టర్ ద అకౌంట్స్ అంటే ఏమంటే రికార్డులు మార్చడం, తారుమారు చేయడం, మంచి కోసం కాదు చెడు కోసం అని గుర్తుపెట్టుకోండి. సో మ్యానిపులేటింగ్ అంటే మార్చడం, దేనికోసం మార్చున్నారు? మంచి కోసం కాదు చెడు కోసం. మ్యానిపులేటింగ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు బిగ్ కార్పొరేషన్, ఇంపార్టెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ గోయింగ్స్. సో మ్యానిపులేట్ ద అకౌంట్స్, అకౌంట్స్ తారుమారు చేయడం. టు మేక్ చేంజెస్ ఇన్ అకౌంట్ బుక్స్, టు క్లియర్ ద డాక్టర్స్ బిల్, టు వెరిఫై ద అకౌంట్స్ ఇన్ డీటెయిల్, టు మ్యానిపులేట్ ద అకౌంట్స్. వాట్ ఇస్ మీ ఆన్సర్? టు మ్యానిపులేట్ ద అకౌంట్స్. టు మ్యానిపులేట్ ద అకౌంట్స్ ఈజ్ కాల్డ్ డాక్టర్డ్ ద అకౌంట్స్ అంటే. దెన్ షీ కుడ్ నెవర్ మెజర్ అప్ టు హర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఏం చెప్తున్నాడు? షీ కుడ్ నెవర్ అంటే నెగిటివ్, ఎప్పటికీ కాదు, ఏం కాదు, మెజర్ అప్ టు హర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళకి పేరెంట్స్ అనేకమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఆమె మీద, బట్ ఈమె ఎప్పటికీ కూడా మెజర్ అప్. ఎవరి మీనింగ్ మెజర్ అప్? రీచ్ ద లెవెల్, వర్క్ యాజ్ హార్డ్, అసెట్ ద అకౌంట్, ఇంక్రీజ్ హర్ రైట్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కూతురి మీద, ప్రతి ఒక్క కొడుకు మీద పేరెంట్స్ ఒక ఎక్స్పెక్టేషన్ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, అవునా కదా? కాబట్టి ఏమంటే రీచ్ ద లెవెల్. సో మెజర్ అప్ మీన్స్ రీచ్ ద లెవెల్. టు బీ గుడ్ ఎనఫ్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ నెగటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్. దట్ మీన్స్ టు బీ యాజ్ గుడ్, సక్సెస్ఫుల్ ఎక్సెట్రా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నీడెడ్. Then the little girl with her flawless performance stole the show. The little girl with her flawless performances. చాలా చిన్న అమ్మాయి గర్ల్ ఏం చేసిందంటే ఫ్లాలెస్ అంటే తప్పులు లేకుండా, దోషాలు లేకోకుండా పెర్ఫామ్ చేసింది. మరి పెర్ఫామ్ చేసినప్పుడు స్టోల్ ద షో. మరి ఒక చిన్న అమ్మాయి ఒక పెర్ఫామ్ చేసింది ఒక స్టేజ్ మీద అనుకోండి, ఎటువంటి తప్పులు లేకోకుండా షో చేసిందంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిని అభినందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా గుండె మనసు గెలుచుకుంది అంటూ ఉంటాం మనం. సో అమ్మాయి పెర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరి మైండ్ గెలుచుకునింది, ప్రతి ఒక్కరి గుండె గెలుచుకునింది, ప్రతి ఒక్కరి మనసు దోచుకునింది అంటాం. కాబట్టి స్టోల్ ద షో మీన్స్ స్టీల్ ద షో. దట్ మీన్స్ లాట్ ఆఫ్ అటెన్షన్ ఆర్ ప్రైజ్. పొగడ్డం. ఎందుకు పొగిడినారు? ఎందుకు పొగిడినంటే దే పెర్ఫామ్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో ఇంతకుముందు ఎవరు కూడా అటువంటి ఆ అమ్మాయిలాగా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టోల్ ద షో అంటేమే. సో అమ్మాయిని ప్రతి ఒక్కరు పొగిడినారు. ఆ అమ్మాయి మనసు వీళ్ళందరూ కూడా మనసు గెలుచుకున్నారు. ఏ అమ్మాయిది అని అంటే మనం అమ్మాయి మనసు గెలుచుకుందిరా అంటే ప్రతి ఒక్కరు కూడా సూపర్ అని చెప్పడం జరిగింది అనేసి. స్టోల్ సంథింగ్ ఫ్రమ్ ద షో, క్రెప్ట్ ఇన్ ద షో, వన్ ఎవ్రీబడీస్ ప్రైజ్, డిసపియర్డ్ ఫ్రమ్ ద షో. వాట్ ఇస్ ద ఆన్సర్? వన్ ఎవ్రీబడీస్ ప్రైజ్. సో ప్రతి ఒక్కరి యొక్క ప్రైజ్ను ఆమె గెలుచుకోవడం జరిగింది అని అర్థం.
ద థీఫ్ వాజ్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ ద పోలీస్. ద థీఫ్ వాజ్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ ద పోలీస్. సో దొంగ పోలీస్తో గుడ్ టర్మ్స్ కలిగి ఉన్నాడు. పేర్లో మనకు గుడ్ టర్మ్స్ అంటే ఏమండి, మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. గుడ్ బుక్స్, బ్యాడ్ బుక్స్. వాటి మీనింగ్ గుడ్ బుక్స్. సో గుడ్ బుక్స్ అంటే నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. సో బ్యాడ్ బుక్స్ అంటే నీ మీద నాకు చెడు అభిప్రాయం ఉంది. ఆ విధంగా ఆన్ గుడ్ టర్మ్స్, పోలీసుతో దొంగకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్ ఉంది అని సందర్భంలో ఇది వాడతాం. ఆన్ గుడ్ టర్మ్స్ మీన్స్, గుడ్ టర్మ్స్ ఆర్ ఫ్రెండ్లీ టర్మ్స్ మీన్స్ దే ఆర్ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్. దే ఆర్ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్. kept terms and conditions, was friendly, followed the rules, agreed with them. So what is the answer? Was friendly. So on good terms means on friendly. Then John's offer for help was turned down by the police. ఏం చెప్తున్నాడు? John's offer of help was turned down by the police. So turned down, John ఆఫర్ చేశాడు దేనికోసం? హెల్ప్. బట్ వాజ్ టర్న్ బై ద పోలీస్. కానీ పోలీస్ ఆ యొక్క ఆఫర్ను ఏం చేశాడు? టర్న్ డౌన్. ఇక్కడ చేసింది ఎవరు? జాన్ ఆఫర్ చేసి ఎవరికి ఆఫర్ చేశాడు? పోలీస్కు. కానీ పోలీస్ తీసుకుంటాడు, డైరెక్ట్గా తీసుకుంటాడు కదా, రిజెక్ట్ చేశాడు. కాబట్టి టర్న్ డౌన్ మీన్స్ రిజెక్ట్ చేయడం. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడము అని అర్థం. సో సెంట్ బ్యాక్, ట్విస్టెడ్ అరౌండ్, హ్యాండెడ్ ఓవర్, దెన్ రిఫ్యూజ్డ్. సో టర్న్డ్ డౌన్ మీన్స్ రిఫ్యూజ్. ఓకే. టర్న్ ఓవర్ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపో అని అర్థం, టర్న్ ఓవర్ అంటే. కానీ టర్న్ డౌన్ అంటే రిఫ్యూజ్ చేయడం, తిరస్కరించడం అని అర్థం. దెన్ హ్యావింగ్ నో ఆర్గ్యుమెంట్స్ టు డిఫెండ్ హిజ్ పాయింట్, ద స్పీకర్ బిగాన్ టు బీట్ అబౌట్ ద బుష్. సో బీట్ అబౌట్ ద బుష్ ఆర్ బీట్ అరౌండ్ ద బుష్ మనకు చాలాసార్లు రావడం జరిగింది కదండి. ఇది హ్యావింగ్ నో ఆర్గ్యుమెంట్స్ టు డిఫెండ్ హిజ్ పాయింట్. సో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు డిఫెండ్ చేయడానికి. ద స్పీకర్ మాట్లాడేవాడు బిగాన్ టు బీట్ అబౌట్ ద బుష్ ఆర్ టు బీట్ అరౌండ్ ద బుష్. సో బీట్ అంటే కొట్టడం, దేని చుట్టూ? బుష్ అంటే పొద చుట్టూ కొడతాడు. సో పొద లోపల మనకు అవసరమైన ఒక జంతువు ఉంది, దాన్ని డైరెక్ట్గా హిట్ చేసుకుంటే దాన్ని తీసుకోవచ్చు. కానీ దాన్ని కొట్టకుండా పొద చుట్టూ దాన్ని కొడుతూ పోతూ ఉన్నాం. అంటే డైరెక్ట్గా అటాక్ ఇవ్వకోకుండా చుట్టూ, అంటే డైరెక్ట్గా మాట్లాడుకోకుండా తిప్పి మాట్లాడితే దాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటాం. బీట్ అరౌండ్ ద బుష్ అంటే నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ అని అర్థం. కాబట్టి టు అవాయిడ్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగినారు, దాని ఆన్సర్ చెప్పుకోకుండా ఏదో కథలు చెప్తూ ఉంటాడు. దాన్ని మనం ఏమంటామంటే డొంక తిరుగుడు మాట్లాడుతూ ఉంటాం. సో డొంక తిరుగుడుగా తిప్పి చెప్పేదాన్ని ఏమంటామంటే మనం బీట్ అరౌండ్ ద బుష్ అంటాం. బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అంటే కొట్టడం, అరౌండ్ ద బుష్ పొద చుట్టూ. పొద మధ్యలో మనకు జంతువు ఉంది, మనకు అవసరం జంతువు ఉంది మాంసానికి, దాన్ని డైరెక్ట్గా అటాక్ ఇవ్వకుండా పొద చుట్టూ కొడుతూ ఉంటాం, అది బయటకు వచ్చి తీసుకోవచ్చు అనేసి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. వాండర్ అక్రాస్ ద వర్డ్స్, స్పీక్ ఇన్ haphazard manner, speak in roundabout manner, make use of irrelevant reference. What is the answer? Okay. Speak in roundabout manner. So tippi maatladtadu, donka tirudu maatladtadu. That is the meaning of beat about the bush and beat around the bush ani. Then they were offered 6 months rent in lieu of notice to vacate the building. They were offered 6 months rent. వాళ్ళు 6 నెలల రెంట్ ఆఫర్ చేయడం జరిగింది. దేనికి? ఇన్ లియూ ఆఫ్ నోటీస్కి బదులుగా టు వెకేట్ ద బిల్డింగ్, బిల్డింగ్ వెకేట్ చేయడానికి. బట్ నాకు కలిసింది అంటే ఇన్ లియూ ఆఫ్ అంటే ఏమి? ఇన్ లియూ ఆఫ్ అంటే ఇన్ స్పైట్ ఆఫా, ఇన్ ప్లేస్ ఆఫా, డిస్పైట్ ఆఫా, ఇన్ అడిషన్ టునా. అన్ని దగ్గరగా ఉన్నాయి కదండి, అన్ని దగ్గరగా ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు. సో ఇన్ అడిషన్ అంటే బిసైడ్స్ అని అర్థం. బిసైడ్స్. సో బిసైడ్ అంటే పక్కన. సో బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, దాంతో పాటుగా అని అర్థం. ఐ హ్యావ్ ఏ సైకిల్ బిసైడ్స్ కార్. నాకు సైకిల్తో పాటుగా కారు కూడా ఉంది అట్లా. సో కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏమంటే, ఇన్స్పైట్ ఆఫ్ ఉంది కదా, ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏమంటే ఈవెన్ దో, రిగార్డ్లెస్ ఆఫ్, అయినప్పటికీ అని అర్థం. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. చూడండి ఇక్కడ, జాక్ ప్లేయిడ్ ద ఎంటైర్ గేమ్ ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇంజూర్డ్ నీ. అంటే జానికి కాళ్ళు, మోకాళ్ళు ఇంజూర్ అయింది, అయినప్పటికీ
జాక్ ప్లేడ్ ఎంటైర్ అయినప్పటికీ గేమ్ మొత్తం ఆడినాడు. జానకి అన్నీ చాలా పెయిన్గా ఉంది, ఇంజురీ అయింది, అయినప్పటికీ మొత్తం గేమ్ జాక్ ఆడినాడు. అయినప్పటికీ అంటే ఇన్స్పైట్ ఆఫ్. మరి డిస్పైట్ ఆఫ్ అంటే ఏమి? డిస్పైట్ ఆఫ్ అంటే సో డిస్పైట్ ఆఫ్ అంటే ఏమంటే రిగార్డ్లెస్ ఆఫ్ ఈవెన్ దో అంటే మీ రెండు కూడా ఏమి ఈక్వల్ కదా అర్థం. సో లీలా ఈజ్ ట్రావెలింగ్ త్రూ యూరప్ బై ట్రైన్. సో లీలా యూరప్ మొత్తం ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంది. డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ద కాస్ట్ అంటే ఆమె ఖర్చు ఎంత అయినప్పటికీ ఆమె యూరప్ మొత్తాన్ని చుట్టేస్తూ ఉంది ట్రైన్లో అని అర్థం. ద ఇన్ లిeu ఆఫ్ ఇదే కదా మనకు అడిగింది. ఇన్ లిeu ఆఫ్ అండ్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్, టు రీప్లేస్ ఇట్, సబ్స్టిట్యూట్ ఫార్ ఇట్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అని అర్థం. ఇన్ ప్లేస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అని అర్థం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఏమండి ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏమి ఇన్ లిeu ఆఫ్. కాబట్టి ఇన్ లిeu ఆఫ్ అన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ అన్నా, ఇన్ ప్లేస్ ఆఫ్ అన్నా మూడు కూడా ఒకటే మీనింగ్. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్. దెన్ ద రెప్యూటెడ్ కంపెనీ ఈజ్ ఇన్ ద రెడ్ డ్యూ టు ద రెసెషన్. ద రెప్యూటెడ్ కంపెనీ, సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి కంపెనీ. ఈజ్ ఇన్ ద రెడ్ డ్యూ టు ద రెసెషన్ అనేది మాంద్యం. సో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రపంచం. ఇప్పుడు యుద్ధాలు వచ్చినా లేక ప్రపంచంలో ఏదో ఒక ఎకానమిక్ భారీకి దెబ్బపడినా మనకేమవుతుంది? రెసెషన్, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అది అందరికీ నష్టమే కదా. సో అప్పుడు రెప్యూటెడ్ అయిన కంపెనీ కూడా ఏమైంది? ఇన్ ద రెడ్ అని వచ్చింది అనుకోండి, గుర్తుండి ఇప్పుడు బ్లడ్ రెడ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ మనకు నెగిటివ్ మీనింగ్ ఉంటుందని మీరు గుర్తుంచుకో మిత్రమా. మేకింగ్ మనీ, లూజింగ్ మనీ, ఇన్ డేంజర్, స్పెండింగ్ మనీ. సో ఆన్సర్ వచ్చేసి ఇన్ డేంజర్ అని అర్థం. సో చాలా రెప్యూటెడ్ కంపెనీ, ప్రాముఖ్యమైనటువంటి కంపెనీ, కానీ డ్యూ టు ద ఈ రెసెషన్ వల్ల ఆ కంపెనీ డేంజర్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. దెన్ వెన్ ద ప్రిన్సిపాల్ వాజ్ ఎంటరింగ్ ద క్లాస్. సో వెన్ ద ప్రిన్సిపల్ వాజ్ ఎంటరింగ్ ద క్లాస్, ప్రిన్సిపల్ ఎంటర్ అయినప్పుడు క్లాస్లోకి ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ క్వైట్లీ డిసప్పియర్డ్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడి నుంచి జారుకున్నారు, డిసప్పియర్ అయిపోయినారు, అక్కడి నుంచి కనబడకుండా పారిపోయినారు. లీవింగ్ మీ అలోన్ టు ఫేస్ ద మ్యూజిక్. సో లివింగ్ మీ అలోన్ టు ఫేస్ ద మ్యూజిక్, అందరూ వెళ్ళిపోయినారు, నన్ను ఒంటరి పని చేసి వెళ్ళిపోయినారు. అంటే అప్పుడు ప్రిన్సిపల్ ఏమన్నా ఈయన కదా తిట్టేది, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా, ఈయన బలిపస్ ఈడే కదా. కాబట్టి ఫేస్ ద మ్యూజిక్ అంటే ఇంకా తిట్లు అన్నీ కూడా ఈయనకే. కాబట్టి ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏమంటే ఆ తిట్లన్నీ కూడా ఈయనకే అని అర్థం. టు లిజన్ టు హిమ్, టు ఎంటర్ ఇన్ టు ద క్లాస్, టు బేర్ ద క్రిటిసిజం. సో ఇంకా సార్ పూర్తిగా విమర్శిస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, రిబ్యూక్ చేస్తూ ఉంటాడు. లిజన్ టు ఏ ఫేవరబుల్ కంపెనీ, కాన్సెప్ట్ మనకు టు బేర్ ద క్రిటిసిజం. దెన్ ద కెన్యాన్ అంటే ఏమంటే కెన్యా టీమ్. ద కెన్యా టీమ్ proved to be the dark horse in the ICC World Cup క్రికెట్స్. జనరల్గా కెన్యా అనుకోండి, కెన్యా అంటే చిన్న టీము, వాళ్ళు ఏం కొడతారులే, వాళ్ళు ఏం గెలుస్తారో అనుకుంటూ ఉంటాం. మరి ఆ కెన్యా గెలిచిందనుకో అసలు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. గెలిచిందనుకోండి ఇండియా మీద కొందరు హోప్స్ ఉంటాయి, ఆస్ట్రేలియా మీద కొందరు హోప్స్ ఉంటాయి, కొందరికి బ్రిటన్ మీద కొందరు ఇంట్రెస్ట్, కొందరు న్యూజిలాండ్ మీద, వెస్టిండీస్ మీద అట్లా ఉంటాయి. కానీ కెన్యా మీద ఎవరికి కూడా ఆశలు ఉండవు. కానీ వండర్ఫుల్గా కెన్యాని గెలిచింది అనుకోండి, కెన్యా గెలిచింది, చిన్న టీం గెలిచింది. దట్ ఈజ్ కాల్డ్ ద డార్క్ హార్స్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అనమాట. అంటే ఎవ్వరు కూడా ఊహించలేదు కెన్యా గెలుస్తుంది అనేసి, కానీ కెన్యా గెలిచింది. సో దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద డార్క్ హార్స్. అంటే ఏమండి అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్, అంటే ఊహించినటువంటి విజేత అనమాట. ఏ స్ట్రాంగ్ ఇంట్రూడర్, ఏ స్కిల్డ్ టీమ్, ఏ మోస్ట్ పవర్ఫుల్, అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అనమాట. ఎక్స్పెక్టెడ్ విన్నర్.